నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్లో శేఖర్ కమల రూపొందిస్తున్న చిత్రం కుబేర. రష్మిక హీరోయిన్. బాలీవుడ్ నటుడు జిమ్ సబ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. తెలుగు, తమిళంలో ఈ చిత్రం మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన టీజర్కి మొదటి పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు రెండో పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కుబేర చిత్రాన్ని జూన్ 20న విడుదల చేస్తున్నారు. దాంతో ప్రమోషన్స్ జోరు పెంచాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కుబేర సినిమా నుండి రెండవ పాటను రిలీజ్ చేస్తారని సమాచారం. వచ్చే వారం రెండో పాట అప్డేట్ రానుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. శేఖర్ కమల సినిమాలంటే మన టాలీవుడ్లో ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది. ఆయన సినిమాలు చాలా ఆహ్లాదకరంగా, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటాయి. చాలా ఆలస్యంగా సినిమాలు చేస్తాడు అనే కంప్లైంట్ ఉంటుంది. కానీ విడుదలయ్యాక ఆయన సినిమాలపై ఎలాంటి కంప్లైంట్ ఉండదు. నాగ చైతన్యతో ఆయన చేసిన లవ్ స్టోరీ అనే చిత్రం 2022వ సంవత్సరంలో విడుదలై ఎంత పెద్ద సెన్సేషన్ బ్లాక్ బస్టర్గా నిలిచిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆయన మన ముందుకు రాబోతున్న చిత్రం కుబేర. ఈ చిత్రాన్ని జూన్ 20వ తారీఖున విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి 2 గ్లిమ్స్ వీడియోలను విడుదల చేశారు. వాటికి అభిమానుల నుండి మంచి స్పందన వచ్చింది. కోట్ల రూపాయల ఆస్తులు గల హీరో అంటే ధనుష్ ఎందుకు బిచ్చగాడిలా రోడ్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది, అతను అలా మారడానికి కారణం ఏమిటి అనే అంశాలను తీసుకొని శేఖర్ కమల ఈ కథని తీర్చిదిద్దారు. ఇందులో అక్కినేని నాగార్జున ఈడీ అధికారి పాత్రలో కనిపించబోతున్నారు. వీళ్ళిద్దరి మధ్య సాగే కథనం చాలా ఆసక్తికరంగా ఉంటుందంట. శేఖర్ కమల మ్యాజిక్ మరొకసారి వర్కౌట్ అయితే ఈ సినిమా సౌత్లో ఒక సెన్సేషన్ని సృష్టిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అక్కినేని అభిమానులకు ఏడాది ఆరంభం చాలా అద్భుతంగా ఉంది. నాగార్జున వారసుడు నాగ చైతన్య తండ్రి చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ను అందుకున్నాడు. కాబట్టి కుబేర చిత్రంతో నాగార్జున ఈసారి 100 కోట్లు కాదు, ఏకంగా 200 కోట్ల రూపాయల గ్రాస్ని అందుకుంటారని బలమైన నమ్మకంతో చెప్తున్నారు అభిమానులు. మరి ఆ రేంజ్కి ఈ సినిమా వెళ్తుందో లేదో చూడాలి. కుబేర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.